జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఇక ఆ తర్వాత దశరథ మహారాజు రాముడికి ఇస్తాను అని అనుకున్నటువంటి రాజ్యాన్ని ఇవ్వలేదు. రాముడేమో నాకు రాజ్యం కంటే రాజవచనమే గొప్ప, నాకు రాజ్యం కంటే నా పితృవచనమే గొప్పది, మనసా పూర్వం ఆసాద్య వాచా ప్రతిగృహీతవాన్. అందుకని శ్రీరామచంద్రుడు వనవాసాన్ని మనఃపూర్వకంగా అంగీకరించాడు. శ్రీరాముడు సత్యనిష్ఠుడు, ఎవ్వరు ఏది అడిగినా ఇచ్చేటటువంటి వాడే కానీ ఎవ్వరిని ఏనాడు ఏది యాచించడు శ్రీరామచంద్రుడు. అపి జీవిత హేతోర్వా, ప్రాణాలు పోతున్నా సరే, న బ్రూయాత్ కించిత్ అప్రియం, ఎవ్వరిని గురించి చెడుగా మాట్లాడడు రామచంద్రుడు. అయితే ఆ తర్వాత ఇక రాముడు సంపదలన్నీ వదిలేసి రాజ్యాన్ని మనఃపూర్వకంగా త్యజించి వనవాసానికి బయలుదేరాడు. నన్నేమో తన తల్లి కౌసల్య దగ్గర ఉండమన్నాడు. నేనుండలేదు, నేను సాహం తస్య అగ్రతస్థూర్ణం, ఆయన కంటే ముందే బయలుదేరాను అడవికి. అయితే మాకంటే ముందు ప్రాగేవతు మహాభాగః సౌమిత్రి మిత్రనందన, లక్ష్మణుడు బయలుదేరాడు మాకంటే ముందే. అన్నతోనే ఉండాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి లక్ష్మణుడు నారవస్త్రాలు కట్టేసుకున్నాడు. ఆ రకంగా రాజాజ్ఞను గౌరవించి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని మేము ఈ గంభీరమైనటువంటి అడవిలో ప్రవేశించాము. ఆ రకంగా మేము దండకారణ్యంలో ఉంటూ ఉండగా దుర్మార్గుడి రాక్షసుడు రావణాసురుడు నన్ను అపహరించాడు. ఇక ఆ రావణుడు నా ప్రాణాలు తీయడానికి ఇంకొక 2 మాసాలు మాత్రమే గడువిచ్చాడు. ఆ 2 నెలలు గడవగానే నేను తప్పకుండా ప్రాణాలు విడిచేస్తా అని ఈ విషయాలన్నింటినీ సీతమ్మ హనుమకు చెబుతూ విలపిస్తూ ఉంటే అప్పుడు హనుమ సాంత్వం ఉత్తరం అబ్రవీత్, సీతమ్మను ఓదారుస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సీతాదేవి, నేను శ్రీరామచంద్రుని వద్ద నుండే వచ్చాను. రాముడు క్షేమంగా ఉన్నాడు తల్లి. తన క్షేమాన్ని గురించి నీకు చెప్పమన్నాడు. యో బ్రాహ్మం అస్త్రం వేదాంశ్చ వేదవిదాం వరః, బ్రహ్మాస్త్రాన్ని తెలిసినటువంటి రామభద్రుడు, వేదములను తెలుసుకున్నటువంటి రామభద్రుడు, వేదాంగములను తెలిసినటువంటి శ్రీరామచంద్రుడు, వేదవేత్తలలో శ్రేష్ఠుడైనటువంటి దశరథ నందనుడైనటువంటి శ్రీ రఘునందనుడు తల్లి దేవి కౌసలం అబ్రవీత్, నీ క్షేమాన్ని గురించి అడిగాడు తల్లి. అమ్మా సీతాదేవి, లక్ష్మణుడు మహాతేజస్శాలి అయినటువంటి లక్ష్మణుడు, నీ పతికి తోడుగా నీడగా ఉండేటటువంటి లక్ష్మణుడు నీ గురించి చాలా దుఃఖిస్తూ శిరసా తే అభివాదనం, శిరస్సు వంచి నీకు నమస్కరించాడు తల్లి అంటూ ఆంజనేయ స్వామి సీతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. హనుమ సీతమ్మను ఓదారుస్తూ రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు అని చెప్పగానే సీతమ్మ ఒళ్ళంతా పులకరించింది. ఇలా అంటుంది సీతమ్మ, అసలు బ్రతికి ఉంటే ఎప్పటికైనా 100 సంవత్సరాలకైనా ఆనందము కలుగుతుంది అన్న సామెత వాస్తవమని ఇప్పుడు నీ మాటలు వినగానే అనిపిస్తుంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.